కాఫీ 1/2. ఏంటి కాఫీ 1/2 చెప్తున్నాడు అనుకుంటున్నారా? బేసిక్గా అబ్బాయిలు 1/2 చెప్తున్నారంటే డబ్బులు లేకేమో అనుకోవచ్చు. అదే పెద్దలు 1/2 చెప్తున్నారంటే తాగలేకేమో అనుకోవచ్చు. కానీ నేను 1/2 చెప్తుంది డబ్బులు లేకనో తాగలేకనో కాదు. అమ్మాయితో జీవితం షేర్ చేసుకునే ముందు కాఫీ షేర్ చేసుకుందామని. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే మనం 5 days బ్యాక్ వెళ్ళాలి. అమ్మా చెప్పు. నీకు సంబంధం చూసా, నెక్స్ట్ వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా? ఏంటమ్మా సడన్ గా పెళ్లి చూపులు అంటావు? సరేలే, ఆ డీటెయిల్స్ ఏవో షేర్ చేయి. ఆ అమ్మాయి పేరు మాయా. మాయా, డాటర్ ఆఫ్ ప్రభాకర్. ప్రభాకర్. రోడ్ నెంబర్ 5, టెంపుల్ స్ట్రీట్. డోర్ నెంబర్ 8-2-361. హాయ్ డాడీ. అమ్మా నేను చూసుకోవడానికి నెక్స్ట్ వీక్ పెళ్లి వాళ్ళు వస్తున్నారే. బా ఏంటి డాడీ మళ్ళీ ఇంకొకరా? లేదురా, ఈ అబ్బాయి నీకు నచ్చుతాడు చూడు, తను కూడా మీ ఆఫీస్ అనుకుంటా. మళ్ళీ పేరు కార్తీక్, బ్రాంచ్ ఏదో తెలీదు. కార్తిక్? హా. డాడీ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మాయి పిక్ వాట్సాప్ చేసా, కనబడ్డదా? బాగా కనిపించింది. బాగుందా? అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. కార్తిక్, యాక్చువల్లీ నాకు ఈ మ్యాచ్ ఇష్టం లేదు. ఐఎమ్ సారీ. ఓకే, ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఆహా, నో లేరు. అంటే నేను ఆఫీస్కి వచ్చి 1 week అవుతుంది. మీ గురించి చాలా విన్నాను అండ్ మిమ్మల్ని డైరెక్ట్గా చూశాను కూడా. మీరెవరితో కలవరు అండ్ నేను వచ్చి 1 week అయినా ఈ నిమిషం వరకు నా పేరేంటో కూడా మీకు తెలీదు. ఇలా అంటున్నానేమనుకోకండి, మీరు చాలా స్ట్రిక్ట్ అండ్ బోరింగ్ ఎంప్లాయ్ అండి. ఎందుకో మీకు నాకు సెట్ అవ్వదనిపిస్తుంది. ఈ విషయం రేపు నేను పెళ్లి చూపుల్లో కూడా చెప్పొచ్చు, కానీ అలా అందరి ముందు చెప్పే కంటే మీతో డైరెక్ట్గా చెప్పడమే బెటర్ అనిపించి చెప్పేశాను. ఓకే కూల్, నువ్వు మాట్లాడేది అయిపోయిందా? నేను మాట్లాడచ్చా? మాయా, అందరూ అనుకుంటున్నట్టు నేను స్ట్రిక్ట్ అండ్ బోరింగ్ పర్సన్ అయితే కాదు. ఇట్స్ జస్ట్ దాట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీ వన్. నా కంఫర్టబుల్ జోన్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. అది అర్థం చేసుకుంటే నేను చాలా బాగుంటాను. ఓకే ఫైన్, నువ్వు ఆల్రెడీ ఏదో ఫిక్స్ అయ్యి వచ్చావుగా, నేను దాన్ని కాదన్నాను. కానీ వన్ థింగ్, నా గురించి ఏం తెలియకుండా రిజెక్ట్ చేయడం కంటే నా గురించి తెలుసుకుని రిజెక్ట్ చేయండి. అంటే మన పెళ్లి చూపులకి ఎలాగో 1 week ఉంది. మనం ఎలాగో ఆఫీస్కి వస్తూ ఉంటాం. నాతో 7 days కాఫీ షేర్ చేసుకోండి. నేను నీకు ఇంట్రెస్టింగ్ అనిపించకపోయినా, లేదంటే నేను నీకు బోర్ కొట్టినా, కాఫీ ఫుల్గా తాగేసి ఐమ్ డన్ అని చెప్పేసి వెళ్ళిపో. లేదు నేను ఇంట్రెస్టింగ్గా ఉన్నాను అని అనిపిస్తే మాత్రం ఒక సిప్ ఆఫ్ కాఫీ మిగిలించెళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ కాఫీతో మన కాన్వర్జేషన్ కంటిన్యూ చేద్దాం. ఇదంతా అవసరమా? పెళ్ళికి 7 అడుగులు ఎంత అవసరమో పెళ్ళికి ముందు పరిచయం కూడా అంతే అవసరం. అందుకే ఆ 7 steps కోసం 7 days with 7 coffees. ఓకే, ఇంట్రెస్టింగ్. డన్, అలానే చేద్దాం. ఓకే, అయితే రేపు కలుద్దాం. విత్ కాఫీ 1/2 ఫర్ లవ్ 1/2. డన్. ఏంటి ఇంత జరిగిందా? అవును. పక్కపక్కన ఉన్న అక్షరాలు కలవడానికి 5 పెట్టిందంట. మరి మీకేంట్రా గట్టిగా 1 week కూడా పట్టలేదు? అంటే మేము పక్కపక్క క్యాబిన్స్ కదా. అది నీకు నిన్నటిదాకా తెలియదు కదరా. అంటే మనం అమ్మాయిల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం కదా, అందుకే నిన్ను బోరింగ్ పర్సన్ అని అన్నది. వీటికేం తక్కువలేదు. సరే గాని ఆ అమ్మాయి నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడిగితే ఏమని చెప్తావు? సౌందర్య అంట. ఇంక శ్రీదేవి, సావిత్రి అని చెప్పరా? యు 80s మైండెడ్ కిడ్. మరేం చెప్పాలరా? సన్నీ లియోన్ అని చెప్పాలా? రే సమంత అని చెప్పరా? కొన్ని రిచ్గా ఉంటది. శ్రద్ధ కపూర్ అని చెప్పు, అప్డేట్ అవ్వు. సన్నీ లియోన్ అండి, సన్నీ లియోన్ ప్రెసిడెంట్ గారి ప్రాపర్టీ అని తెలియదేమో. అరే సూర్య, నాకెందుకో మాయా ఈరోజు శారీ కట్టుకుని వస్తుందనిపిస్తుంది. అవునవును, బాగా కట్టుకుంది. అటు చూడు. హలో.
మాయా, కాఫీ. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఆఫీస్లో ఒక అమ్మాయితో కాఫీ షేర్ చేసుకోవడం. ఏదోలా ఉంది కదా, ఒకే ఆఫీస్ అవ్వడం, అనుకోకుండా మనకు మ్యాథ్స్ సెట్ అవ్వడం, మన ఇద్దరికి పరిచయం లేకపోవడం. నాకు ఇదంతా కొత్త కాదు, బికాస్ అరేంజ్ మ్యారేజెస్లో పెళ్లి చూపులకు ముందే కలుస్తారని నాకు తెలుసు. కానీ ఇలాంటి ఆఫీస్ సెటప్లో నెవర్ ఎక్స్పెక్టెడ్. పోన్లేండి, మన కాఫీ బిల్ సేవ్ అయ్యాయి. బయట కాఫీ బిల్లు కాక్టైల్ రేంజ్లో బిల్ వేస్తున్నారు. అవును మాయా, ముందు పెళ్లి చూపులలో ఎవరు నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్లేదు, నన్ను ఇంప్రెస్ చేయడానికి యాక్ట్ చేసినట్టుంది. నాకు నచ్చలేదు. మరి మీరేం చేస్తారు? నేను ఇంప్రెస్ చేయాలనుకోనండి. అంటే అమ్మాయిని ఇంప్రెస్ చేస్తే పెళ్లి చేసుకోరు, అర్థం చేసుకుంటే పెళ్లి చేసుకుంటారని బేసిక్ విషయం నాకు తెలుసు. ఓకే అండి, రేపు కలుద్దాం. మళ్ళీ ప్రసాద్ సార్ చంపేస్తారు, వర్క్ కంప్లీట్ చేయాలి. బాయ్. యా క్యారీ ఆన్. రే సూర్య, నిన్న నేను మాయా చాలా బాగా మాట్లాడుకున్నాం. అది నువ్వు కాదు, తను అనుకోవాలి. ఏ రోజైనా పాజిటివ్గా మాట్లాడావరా? కావాలంటే ఇప్పుడు చూడు, మాయ వచ్చి నన్ను నవ్వుతూ పలకరిస్తుంది. బాగా పలకరించింది కదా. రే ఆగు, ముందు వర్క్ చేయరా. ఏదో కాఫీలు అమ్ముకునే వాళ్ళగా ఏ కాఫీ కాఫీ అని చెప్పి అమ్మాయి చుట్టూ తిరక్కు. సరే. వీడు మారడు. మాయా, హ్మ్? పెళ్ళయ్యాక నా నుంచి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అదేంటి, పెళ్ళి అనగానే ఎవరైనా మా లిమిటేషన్స్ గురించి చెప్తారు, కానీ మీరేంటి నా ఎక్స్పెక్టేషన్స్ గురించి అడిగారు? అంటే మాకున్నట్టే మీకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇన్నాళ్ళు మీరు మీ వీకెండ్స్ ఎలా గడిపారో నాకు తెలియదు, కానీ పెళ్ళయ్యాక మీ వీకెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏముంటుంది, సాటర్డే నాకు నచ్చినట్టు, లైక్ ఇంట్లోనే వంట చేస్తాను, నాన్ స్టాప్గా తింటూ బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ, నైట్ అయితే నెట్ఫ్లిక్స్ చూసుకుంటూ గడిపేద్దాం. ఇక సండే అయితే నీకు నచ్చినట్టు, ఐ మీన్ మీ అమ్మాయికి నచ్చినట్టు, లైక్ మూవీస్ చూడడం కానీ, బయట తిరగడం కానీ, షాపింగ్ చేయడం కానీ. నైస్. మరి రేపు వీకెండ్ కదా, ఆఫీస్ ఉండదు కదా, మరి ఎలాగా? బయట కాఫీ దొరకడం పెద్ద కష్టమేం కాదనుకుంటా. చూసారుగా, అక్కడి ప్రయాణం ఇక్కడి వరకు వచ్చేసింది. మాటల్లోనే తను కూడా వచ్చేసింది. లేట్గా వచ్చానా? లేదు, నేనే ఎర్లీగా వచ్చాను. అమ్మయ్యా, లేట్గా వచ్చినందుకు బిల్ కట్టమంటారేమో అనుకున్నాను. అసలుకే మీరే అన్నారు కదా బయట కాఫీ బిల్స్ కాక్టైల్ బిల్స్ రేంజ్లో ఉన్నాయని. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ మీట్ నుండి వెయిట్ చేస్తున్నాను మీరు ఒక క్వశ్చన్ అడుగుతారేమో అని చెప్పి, కానీ ఇంకా అడగలేదు. మీకు నా పాస్ గురించి తెలుసుకోవాలని లేదా? పాస్ట్లో ఏముంటాయి, 4 క్రష్లు, 2 బ్రేకప్లు, 2 రిలేషన్షిప్లు. అవి దాటుకొని వచ్చాం కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. అయినా పాస్ట్ గురించి గుర్తు చేసుకోవడం మన ఆరోగ్యానికి హానికరం. ప్రెజెంట్ నాకైతే ఏం లేవు, నీకేమైనా ఉంటే చెప్పు, ఆలోచిద్దాం. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటున్నారు? క్వాలిటీసా? క్వాలిటీస్ అంటే ఏం లేవండి, కొంచెం పేషెన్స్ ఉంటే చాలు. అంటే నేను కోప్పడితే పేషెన్స్గా ఉండాలని కాదు, నేను ప్రేమించాలంటే నాకు కొంచెం టైం పడుతుంది, దానికైనా పేషెన్స్ ఉండాలి కదా. తెలుస్తుంది. ఏంటి? అదే మీరు ప్రేమ చూపించడానికి టైం పడుతుందని. ఓకే డన్, సీ యూ టుమారో. నేను డ్రాప్ చేయనా? 7 కాఫీస్ అన్నారు, ఇప్పుడేంటి 3 డ్రాపింగ్స్ అండ్ 2 డిన్నర్స్ అడిగేలా ఉన్నారు. ఓకే సరే, బాయ్. బాయ్. రేయ్, ఏంట్రా? ఈ రోజు లాస్ట్ డే, ఎలా వస్తుందో ఏంటో. అబ్బా, మొన్నేమో సారీలో వస్తుందన్నావు, తర్వాత స్మైల్తో వస్తుందన్నావు, బొంగొచ్చింది.
వెళ్ళాల్సి. మా గుర్తుంది. వచ్చేటప్పుడు ఆ జుట్టు కట్ చేపించుకొని రా, డీసెంట్ గా కనపడాలి నువ్వు. మొన్ననే కదమ్మా హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. సరే నేను మళ్ళీ కాల్ చేశాను, పెట్టే. మామ్స్ హెయిర్ స్టైల్స్ రెడ్డి కాంబినేషన్. రేపే వాళ్ళు మన ఇంటికి వచ్చేది. గుర్తుందమ్మా. ఈ రోజు త్వరగా వచ్చే. సరే సరే వచ్చేస్తా, కానీ నాకు కాఫీ పెట్టడం నేర్పిస్తావా? ఏమే ఎప్పుడు లేదు అలా అడగా. నాకెందుకో ఫ్యూచర్లో అవసరం వస్తుందేమో అనిపిస్తుంది. సర్లే నువ్వు ముందు రా. ఏంటి, నీకు కాఫీ పెట్టడం కూడా రాదా? మ్హూ. డోంట్ వరీ, నీ రియాక్షన్ చూద్దామని చెప్పి ఫుల్గా తాగేశాను. అయినా ఏం పర్లేదు, మనం మళ్ళీ రేపు కలుద్దాం ఇంకో కాఫీ 1/2తో. అది ఈసారి ఆఫీస్లో కాదు, డైరెక్ట్గా మా ఇంట్లో. అండ్ ఇంకోటి, నీ రింగ్ టోన్ మార్చేసుకోవచ్చు. ఉంటే రివాడిని నేను నుంచి జత కలిసేకి మార్చేసుకునే టైం వచ్చేసింది.